ఈరోజు మాది గోరుచిక్కుడుకాయ కూర అండి. ముందుగా తాలింపు దినుసులు వేసుకుందాం. అందరూ గోరుచిక్కుడుకాయ కూర అంటే పుల్లలుగా ఉంటుంది, బాగోదు, పీస్ వస్తుంది అంటారు. అలా ఏం కాదండి. ఇలా చేసుకున్నామంటే చక్కగా సన్నగా కట్ చేసుకొని, గోరుచిక్కుడుకాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. తొక్కు వేసుకుందాం. పసుపు వేసుకుందామండి. టేస్టీ కోసం కొంచెం వేసుకున్నామండి. 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. పీస్ పదార్థం కదా, తినాలి అంటారు. అది వేసుకుంటే సరిపోతుందండి. కారం ఘాటుగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చు అండి. మా కారం బాగా ఘాటుగా ఉంటుంది, నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. మిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి అవి చితక్కుట్టుకొని వేసుకుందామండి. కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుందాం. అయిపోయిందండి కర్రీ వేసాం, ఇంతేనండి. ఇప్పుడు కొంచెం అంత పై మసాలా వేసుకుందామండి. గరం మసాలా స్మెల్ మంచిగా వస్తుంది, గరం మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. హెల్తీగా రుచికరంగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ.